హలో. స్వయం శక్తికి చిహ్నంగా ఉండే స్టాల్ చెక్ మహిళా సంఘాల వారి స్టాల్స్ అన్ని సందర్శించి వారితో ఇంటరాక్ట్ అయ్యి అదిగో భాషా సాంస్కృతిక శాఖ కళాకారుల స్వాగతంతో వేదికపైకి వస్తున్నారు ముఖ్యమంత్రి వర్యులు. మీరందరూ ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు కదా. మనదైన తెలంగాణ సంప్రదాయాన్ని కోలాటం బోనాలుగా, డప్పు చప్పుళ్లతో, బంజారా నృత్యాలతో, పేరిణి లాస్యంతో ఆ కళాకారులు భాషా సాంస్కృతిక శాఖ కళాకారుల స్వాగతాన్ని అందుకుంటూ వేదికపైకి వస్తున్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ అండ్ లాంగ్వేజ్ ఏర్పాటు చేసిన సాంస్కృతిక బృందాల కళారూపాల్ని మనం వీక్షిస్తున్నాం. ముఖ్యమంత్రికి స్వాగతం పలుకుతున్న కళాకారులకి గట్టిగా చప్పట్లతోటి ఆహ్వానం పలుకుదాం. గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి సవినీయంగా స్వాగతం పలుకుతున్నాం ఈ వేదిక మీదకి. మగవాళ్లతో పోటీ పడుతూ మగవాళ్లతో పోటీ పడుతూ దప్పు కళాకారుల విన్యాసాలు మనం చూస్తూ ఉన్నాం. పేరిణి లాస్యం మనదైన నాట్య శైలి. కళాకారుల్ని అభినందిస్తూ స్వయం సహాయ సంఘాల స్టాల్స్ అన్ని సందర్శించిన ముఖ్యమంత్రి వర్యులు ఇప్పుడు వేదికపైకి వస్తున్నారు. రెండు ఆన్లో ఉంచండి, బోత్. థ్యాంక్ యూ. వాట్ హ్యాపెండ్? అదిగో గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విచ్చేసిన 1,00,000 మంది తల్లులుగా ఇది ఒక అద్భుత మహిళా మహోత్సవం. మహాలక్ష్ములందరూ మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్న క్షణం. మహాలక్ష్మి స్వశక్తి మహిళా సదస్సుకి 1,00,000 గుండెలు ఆహ్వానం పలుకుతున్నాయి ఆనందోత్సాహాలతో. ఇది మహిళా ఉత్సవం తెలంగాణ. ఇది మహిళా ఉత్సవం, తెలంగాణ మహిళా మహోత్సవం. అదిగో ముఖ్యమంత్రి గారు మీ దగ్గరికే వస్తున్నారు హలో చెప్పేందుకు. మనకు తెలుసు గౌరవనీయులైన ముఖ్యమంత్రి, గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి కుమార్ గారు, గౌరవనీయులైన సంబంధిత మంత్రివర్యులు డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క గారు, స్వాగతం స్వాగతం. గౌరవ మంత్రివర్యులు కొండా సురేఖ గారు. మనకు తెలుసు ప్రతి వ్యక్తికి ప్లాట్ఫామ్ కల్పించాలన్న ఉద్దేశంతో ప్లాట్ఫామ్ పై మీ దగ్గర దాకా నడుచుకుంటూ వస్తున్నారు ముఖ్యమంత్రి. టెక్నీషియన్స్ కెన్ యు ప్లే ద సాంగ్? వేదిక పైన వేంచేసి ఉన్న ఆనరబుల్ స్పీకర్ గారికి, ఆనరబుల్ మినిస్టర్స్, గౌరవనీయులైన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాస్